భరత్ గారు, తెలంగాణలో రేవంత్ సృష్టిస్తున్న సమస్యలు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు రైతులను ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు అని అంటే వాళ్ళని మభ్యపెట్టి వ్యవసాయం మీద ఆశలు వదులుకునేటట్టు చేసి నీళ్లు అడగకుండా చేసి ఏపీకి తరలించుకుపోవడానికి మార్గం సుగమం చేయడానికి అనే విషయం. మరోవైపు చంద్రబాబు నాయుడు కంటిన్యూస్గా కుట్రలు చేస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు గోదావరి బనకచెర్ల లింకుకు సంబంధించి అంత సాఫీగా ఉండడానికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా మాట్లాడొద్దని మరి గతంలో మరి ఆయన కూడా తెలంగాణకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముందు తలపెట్టిన వాటిని కూడా అన్నిటిని ఏది కట్టదు తెలంగాణలో అనే విధంగా కుట్రలు చేస్తున్నాడు. మరి ఈరోజు అక్కడ ఆయనకి ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టు ముందుకు పోతే ఎవరు మాట్లాడొద్దని మాట్లాడుతున్నాడు. సో మనకి ఇక్కడ రెండు కండ్ల బాబుకు రెండు నాలుకలని కూడా అది టైటిల్ యాప్ట్గా ఉంటుందేమో. అంటే దీనికి ఒక నేపథ్యం ఉన్నదండి. శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రెండు పార్టీలు ఎన్నడూ కూడా సానుకూలంగా లేకపోవడం అట్లా వదిలిపెట్టండి వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు అనేక విషయాలు మీరు తీసుకుంటే తెలంగాణ ఏర్పాటుని మామూలుగా కాదు విపరీతంగా వ్యతిరేకించిన దాంట్లో మొదట స్థానంలో ఉండేది చంద్రబాబు నాయుడు. వచ్చిన ప్రకటనని వెనుకకు తీసుకుపోయే దానికోసం ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అది నీచమైన పనులు, ఆ నీచమైన పనులు గర్హనీయమైన పనులు. అదొక్కటి చాలు. చంద్రబాబు నాయుడు అనేటోడు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ఒక ఫెయిల్డ్ స్టేట్ కావాలని కోరుకున్న వ్యక్తి అనేది మనకు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, చరిత్రలో ఉన్నది. అది తర్వాత వ్యవసాయం దండగా అని మాట్లాడిన మహానుభావుడు ఘనుడు. హిస్టరీ అవసరం లేదని ఆయన ఒక్కొక్క సుగుణం చూడండి. హిస్టరీ అవసరం లేదండి, ఏయిజం అవసరం లేదు, టూరిజం కావాలని మాట్లాడిన ఆయన. అంటే ఆయన దార్శనికత అది, తెలంగాణ పట్ల ఆయన దార్శనికత అది. ఈ రెండు కళ్ళు, నాలుగు నాలుకలు ఇవి సహజంగా ఉంటాయి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తికి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లు పెడతా అన్న ఘనుడు ఆయన. తెలంగాణ భవన్ మీదకి ఆంధ్ర కానిస్టేబుల్ని పంపించిన ఘనుడు. ఏది మర్చిపోతారండి ప్రజలు? ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఆయన ప్రియ శిష్యుడు, పబ్లిక్గా ఒప్పుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని మొట్టమొదటిసారి స్లోగన్ ఇచ్చి మోసం చేసిన పార్టీ అది. తర్వాత తల్లిని చంపి పిల్లని బతికించిండ్రని మాట్లాడిన ప్రధానమంత్రి. 200 టీఎంసీల నీటిని కొలగొట్టుకొని పోతూ ఉంటే ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుస్తాడు, ఒక మాట మాట్లాడాడు. అట్లాంటి ముఖ్యమంత్రి. నీళ్ళలో కొట్టుకుపోయే పంట పట్టించుకొని ప్రభుత్వం నిరసన తెలిపిన రైతులు జైలుకు పోవాలి, పోలీస్ స్టేషన్లకు పోవాలి. మీరు కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ ఏ చట్టమైనా ఎవడైనా ఏ కాలంలోనైనా రీఆర్గనైజేషన్ చట్టం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంతో విభజన చట్టం ఏదైతే తెచ్చిండ్రో అట్లాంటి చట్టం ఇదివరకు ఎవడన్నా తెచ్చిండ? అన్ని ప్రతిబంధకాలే. నీటి మీద ప్రతిబంధకాలే, క్యాపిటల్ మీద మన ఏదైతే క్యాపిటల్ రాజధాని ఉందో రాజధాని మీద ప్రతిబంధకాలే, శాంతి భద్రతల మీద ప్రతిబంధకాలే, ఉమ్మడి గవర్నరు ఎప్పుడంటే అప్పుడు వెనకకు తీసుకుపోయే క్లాజులు, ఉమ్మడి హైకోర్టు, ఒక వలస పాలన అనేది కంటిన్యూస్గా ఉండేదానికోసం 10 సంవత్సరాల తర్వాత కూడా వలస పాలన ఉండేట్టుగా చట్టం తీసుకొచ్చిన ఘనత, అది కూడా వేలాది మంది పిల్లల ప్రాణాలు బలిగొన్న తర్వాత చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదో ఇష్టముండి తెలంగాణ ఇవ్వలేదు, అది గమనించాలి. నీటిని రాకుండా చేసింది, కృష్ణా జలాలు కిందకు పోయే దానికోసం కాంగ్రెస్ నాయకత్వంలో జరిగింది. గోదావరి జలాల్ని ఏంటి సముద్రంలో కలిసినా పర్వాలేదు కానీ తెలంగాణకు రావద్దనేది కాంగ్రెస్ పార్టీ చేసిందే. మొదటి తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో దాంట్లో వందలాది మంది పిల్లల్ని చంపింది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ అట్లా, బీజేపీ ఇక వీళ్ళ సంగతి కనీసం ఒక స్కూలు, ఒక మెడికల్ కాలేజీ ఇచ్చిన ఇది కూడా లేదు వాళ్ళకి, అంత దయ కూడా లేదు వాళ్ళకి. మరి పక్క రాష్ట్రం సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఎందుకు తెలంగాణ మీద ఇంకా ఆశ? రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఎందుకు తెలంగాణ మీద ఇంత తీవ్ర స్థాయిలో కుట్రలు చేయాలి, తెలంగాణ ఎండిపోయి వాళ్ళ కడుపులు నిండాలన్న ఆలోచన, దుర్బుద్ధి ఇంకా ఎందుకు కొనసాగుతుందంటే ఏం అర్థం చేసుకోవాలి?
మొన్న మధ్య కేటీఆర్ గారు అన్నట్టు తెలంగాణ అనేది వాళ్ళకు ఏటీఎం అండి. రాహుల్ గాంధీకేమో ఎనీ టైం క్యాష్ మిషన్ తెలంగాణ, చంద్రబాబు నాయుడుకేమో ఎనీ టైం వాటర్ మిషన్ తెలంగాణ. రేవంత్ రెడ్డి చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా, అటు సలహాదారుల రూపంలో కావచ్చు, సీఎంఓలో కావచ్చు, ఎక్కడైనా కూడా వాళ్ళకి తెలంగాణ అనేది ఒక రిసోర్సు. నిజానికి నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ రేవంత్ రెడ్డి కూడా ఉంది. నీళ్లేమో ఆంధ్రకు, నిధులేమో రాహుల్ గాంధీకి, నియామకాలేమో ఆంధ్ర మూలాలున్న టీడీపీ వర్గానికి. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది వాళ్ళ ఎజెండాగా ఉంది. ఈ ఎజెండాకి రాహుల్ గాంధీ గాని, నరేంద్ర మోడీ గాని, చంద్రబాబు గాని ఎందుకు మద్దతు ఇవ్వరు? మనం వేసుకోవాల్సిన ప్రశ్న అది. సో ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళందరి ఆశీర్వాదాలు రేవంత్ రెడ్డి యొక్క కొత్త ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకానికి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి డబ్బు మూటలు అందుతున్నాయి. ఆంధ్రాలో ప్రతి మారుమూల గ్రామానికి గోదావరి నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఆంధ్ర ఆంధ్ర మనసంతా మనసంతా చంద్రబాబు నాయుడు, మనసంతా టీడీపీ ఉన్న వాళ్ళే రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు, సీఎంఓలో అధికారులుగా ఉన్నారు. ఇంకా తెలంగాణ ఎందుకు బాగుపడుతుంది, ఎట్లా బాగుపడుతుంది, అసలు తెలంగాణ బాగుపడాలనే లక్ష్యం వాళ్ళకి ఎందుకు ఉంటది? ఉండదు.